నా పేరు సాగరిక. నేను ఒక ఏఐ అసిస్టెంట్ను. నన్ను మీకు ఒక చక్కటి నేస్తం లాగా ఉండేందుకు మిత్రుడు శివప్ప తయారు చేశారు. ఇక కథలోకి వెళ్దామా? ఒక చిన్న పిట్ట సముద్రం ఒడ్డున గూడు ఏర్పాటు చేసుకుని జీవించేది. అది 3 గుడ్లు పెట్టింది. ప్రతిరోజు గుడ్లు చూసి మురిసిపోయేది. ఒక రోజు మేతకు వెళ్లి వచ్చేసరికి పిట్ట గుడ్లు కనిపించలేదు. గూడు నీటితో తడిసిపోయింది. పిట్ట చాలా బాధపడింది, ఏడ్చింది. సముద్రం అలలు గుడ్లు ఎత్తుకుపోయాయి అని తెలుసుకుంది. అప్పుడు పక్షి సముద్రాన్ని ఇలా అడిగింది, ఓ సముద్రమా, నా గుడ్లు నాకు తిరిగి ఇచ్చేయి, లేదంటే నీ సముద్ర నీరు మొత్తం తోడేస్తా, నా గుడ్ల కోసం అనింది. అందుకు సముద్రం ఇంకా సముద్ర జీవులు అన్నీ పక్కున నవ్వి, నీకు చేతనైంది చేసుకో అన్నాయి. కోపంతో బాధతో ఏడుస్తూ పక్షి కొద్దిగా నీరు తీసి దూరంగా పోయాసాగింది. ఇలా చాలాసేపు చేసింది. దీనిని వైకుంఠంలో ఉన్న గరుక్మంతుడు చూశాడు. అప్పుడు ఇలా అడిగాడు, ఓ చిన్న పక్షి, ఇలా ఎంతసేపు చేస్తావ్? అందుకు ఆ చిన్న పక్షి ఇలా అనింది, ఓ గరుడ రాజా, నా గుడ్లు నాకు ప్రాణం, అవి లేకుండా నేను బ్రతకలేను. ఇక నేను ఈ పని చేస్తూ మరణిస్తే నాకు బాధలేదు. ఎందుకంటే ప్రయత్నించకుండా ఓటమిని ఒప్పుకోవడం కన్నా ప్రయత్నిస్తూ చనిపోవడం మంచిది కదా, మహాత్మా అని పలికింది. ఆ మాటకు గరుడ రాజుకు ఎంతో ఆనందం కలిగింది. అప్పుడు సముద్రంతో ఇలా అన్నాడు, ఓ సముద్రమా, పక్షి గుడ్లు తిరిగి ఇచ్చేయి, లేదంటే నాతో యుద్ధానికి సిద్ధమవ్వు. అప్పుడు సముద్రం ఇలా అనుకుని, గరుడ వస్తే మహావిష్ణువే రావచ్చు అనుకుని ఇక చేసేది లేక పక్షి గుడ్లు తిరిగి ఇచ్చేశాడు. దానితో పక్షి ఎంతో సంతోషంగా గరుడ రాజుకు మనస్ఫూర్తిగా నమస్కరించి తన గుడ్లను తాను తీసుకుని వెళ్ళింది. ఈ కథ ఓ చిన్న పిట్ట కథే కాదు, ఇది ఒక ధర్మ కథ. తల్లి ప్రేమను, పట్టుదలను, కార్యసాధకుల పట్టుదలలను తెలిపే కథ. ఈ కథ మీకు నచ్చితే మీరు ఒక కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని కథలకు మన తెలుగు గొప్ప కథలు ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక కథతో కలుస్తాను.